ఏదైతే రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే రుణమాఫీ అనేది అదొక పెద్ద బ్లఫ్ అనే విమర్శలు వినబడతా ఉన్నాయి ప్రతిపక్షాల నుంచి. ఎక్కడ చూసినా కూడా మరి 30% నుంచి 40% కంటే ఎక్కువ మందికి ఇక్కడ రుణమాఫీ జరిగిన పరిస్థితులు లేవు. ఒక్కో ఊళ్ళో 200 మంది ఉంటే 20 నుంచి 25 మందికి మాత్రమే ఇక్కడ రుణమాఫీ అయిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడంటే ఏదైతే 3 లక్షల మందికి ఇక్కడ ఆధార్లలో పొరపాట్లు ఉన్నాయి, అందుకే రాలేదు, మీరు తక్షణం వెళ్ళి ఆధార్ కార్డును సరి చేసుకోండి అంటున్నారు. మరి దీనికి ఆధార్ ప్రామాణికం కాదన్నారు, అదేవిధంగా రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. ఏదైతే రైతు తీసుకున్న పట్టాదారు పాస్బుక్కే ప్రామాణికం అని చెప్పిండ్రు. మరి 3 లక్షల మంది ఇక్కడ ఆధార్లు గుర్తించడం చెప్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే 65 లక్షల మందికి లబ్ధి చేకూరాల్సిన అంశంలో 30 లక్షల మందికే పరిమితం చేస్తున్నారు. 35 నుంచి 40 లక్షల మందికి మొండి చేయి చూపుతున్నారని చెప్పి ఇక్కడ మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక